హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకోసం అయితే మరొక వీడియోతోనైతే మేము ముందుకైతే రావడం అయితే జరిగింది. నేనైతే ఎప్పటిలాగా వీడియోలు ఎలా చేస్తున్నానో అయితే మీకైతే ఈరోజు అయితే స్క్రీన్ రికార్డ్ రూపంలో మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. ముందుగా అయితే మనం అయితే కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మనకు ఎలాంటి థీమ్ కావాలో ఫస్ట్ అయితే ఇదైతే మనకైతే ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే టచ్ చేసుకోండి. మనకి ఇక్కడ ఏ రేషియో కావాలో చూసుకొని అయితే నాకైతే ఫుల్ వీడియో కాబట్టి నాకు 16 నుంచి 9 రేషియో కావాలి కాబట్టి ఆల్రెడీ ఇక్కడనే ఉన్నది. దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ అండ్ క్లియర్ అని నొక్కాలి. దాని తర్వాత మనకి ఇక్కడ కలర్ ఆప్షన్స్ ఇస్తారు. మనకు ఏ కలర్ కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చు. నాకైతే బ్లూ కలర్ కావాలి కాబట్టి నేనైతే బ్లూ కలర్ నచ్చలేదు అనుకో, ఒకవేళ ఇక్కడ మన కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. మనకి ఇందులో ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పెట్టుకుంటే మనకి ఇక్కడ ఈ సైడ్కి పెట్టుకొని ఉంచుకుంటే ఇక్కడ ఏ కలర్ పెడితే ఇక్కడ రెడ్ కలర్లో ఏ కలర్ వస్తే ఆడ మనకు ఆ కలర్ అయితే థీమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి నాకైతే ఇప్పుడు ప్యూర్ అయితే ఇది కావాలి కాబట్టి మనమైతే ఇట్లా లేయర్ అయితే తీసుకోవాలి. దీన్ని అయితే మనకు ఎంతవరకు అయితే మనకు వీడియో అవుతుందో అంతవరకు అయితే జరుపుకోవాలి. నేనైతే ఒక 30 సెకండ్స్ వరకు అయితే జరుపుకున్నాను. మళ్ళీ ఇక్కడ లేయర్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. లేయర్ నుంచి అయితే మళ్ళీ మీడియాలోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ మనకు కావాల్సిన ఇమేజ్లు అయితే నేనైతే కాపీరైట్ పడని అయితే ఇమేజ్లు అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని ఉంచుకున్నాను. అవి అయితే తీసుకొని ఇక్కడ స్క్రీన్ మీదకి అయితే తీసుకొచ్చుకోవాలి. స్క్రీన్ మీదకి తీసుకొచ్చుకునే ముందు అయితే మనం ఏం చేయాలంటే మనకు ఇంకొక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకొచ్చుకోవాలి. ఇందులో మన లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్తే మళ్ళీ కలర్ ఆప్షన్ ఉందిగా, ఇందులో మనం వైట్ బార్డర్ అయితే తీసుకోవాలి. దీన్ని కూడా మనకైతే ఈ లేయర్ ఎంతవరకు జరుపుకున్నామో దీన్ని కూడా ఇంతవరకు అయితే జరుపుకోవాలి. మళ్ళీ కట్ చేసి దీన్ని అయితే మనకి ఇక్కడ ఇలా రోల్ చేస్తే ఇక్కడ కింద క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. కొంచెం దీన్ని క్రాప్ చేసి దీన్ని అయితే మనం ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. నేను ఈ స్క్రీన్ మీద ఏ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నానో అక్కడ మీకు సెట్ కాకుంటే క్రాపింగ్లోకి వెళ్ళి అయితే మనకైతే నచ్చిన విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఇంకొంచెం మీదకి వెళ్ళాలి కాబట్టి కొంచెం మీది కానీ ఇక్కడ కిందికి అయితే జరుపుకోవాలి. మనకు లేయర్ అనేది ఎక్స్ట్రా ఎంత కావాలో అంత జరుపుకొని ఎక్స్ట్రా అనిపించింది అనుకో మళ్ళీ క్రాప్ అయితే చేసుకోవచ్చు. కొద్దిగా ఎక్స్ట్రా అనిపిస్తుంది కాబట్టి ఇంతంతా క్రాప్ చేసుకుంటాను నేను. ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. మళ్ళీ మనకు సైడ్లో అంటే కొషగా ఉన్నాయి కాబట్టి మనమైతే కొషగా నాకైతే ఉండద్దు అనిపించింది కాబట్టి దీన్ని ఎనేబుల్ చేసుకొని మాస్క్ మనకైతే ఈ ఇష్యూ అయితే పెట్టుకుంటే మనకు క్రాసెస్ బార్డర్స్ అయితే కొంచెం నార్మల్గా అయితే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి మనం దేని గురించి చేస్తున్నాం, సాంగ్ అయితే సాంగ్, మూవీ అయితే మూవీ, దేని గురించి చేస్తున్నామని అయితే నేనైతే మూవీ గురించి చేస్తున్నాను కాబట్టి GUESS గెస్ ద మూవీ అని ఇక్కడ నేనైతే కొట్టడం జరిగింది. స్పేస్ ఇచ్చి 2 చుక్కలు పెట్టి ఇక్కడ ఇక ఐకాన్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకే చేసుకున్నాను. మనం ఇక్కడ కలర్ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ కలర్లోకి వెళ్ళి మనం బ్లాక్ పెట్టుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని మనం ఎంత అడ్జస్ట్ కావాలన్నా ఇక్కడ అంటే ఇట్లా జూమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే చేసుకొని దీనికి ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కిందికి వెళ్తే ఇక్కడ మనకు ఒపాసిటీ అని ఉంటుంది. అంటే దీన్ని ఎనేబుల్ చేసుకున్నాం అనుకో బ్లాక్ ఉంటుంది కదా, దీన్ని అయితే మనం ఏ కలర్ పెట్టుకుంటే అంటే బ్లాక్ వైట్ అంటే వైట్, నేనైతే వైట్ అయితే పెట్టుకుంటున్నాను. వైట్ పెట్టుకొని నేనైతే ఇదైతే ఒక 7 సెకండ్ దాకా జరుపుకుంటున్నాను. అంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. అందుకే ఇక్కడ కింద షాడో ఆప్షన్ కూడా ఉంటుంది. షాడో పెట్టుకోవాలనుకుంటే కూడా షాడో ఎనేబుల్ చేసుకోవచ్చు. నేనైతే ఎనేబుల్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా ఈ లేయర్ ఏడు వరకు ఉందో ఆడి వరకు అయితే జరుపుకోవాలి. ఈ విధంగా అయితే జరుపుకోవాలి లాస్ట్ వరకు. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు మనకైతే ఏం కావాలి అంటే మనం సపోజ్ అంటే ఇప్పుడు మనం మూవీ గురించి చేస్తున్నాం కాబట్టి మనకు ఇమేజెస్ కావాలి. నేను కాపీరైట్ పడని అయితే ఇమేజెస్ డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. మీకైతే మళ్ళీ తర్వాత అయితే చూపిస్తాను. ప్రస్తుతానికైతే మీకైతే అర్థం కావాలి కాబట్టి నేనైతే చూపించడానికైతే తీసుకోవడం అయితే జరిగింది. నేనైతే ఏ థీమ్ చేస్తున్నానైతే అంటే ఏ మూవీ చేస్తున్నానో మీకైతే తెలియాలి కాబట్టి నేనైతే గమ్ గమ్ గణేష్ ఆ మూవీ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. అదైతే 2 తీర్లు అయితే చేయొచ్చు. ఒకటి ఫోటో ఆ సినిమాలో నటించిన ఫోటోలు అయితే పెట్టి చేయొచ్చు. కాకపోతే నేనైతే దానికి రిలేటెడ్ కాకుండా మన యానిమేషన్స్కు సంబంధించిన రిలేటివ్ అయితే పెట్టి అయితే చూపించడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తారంటే మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఫస్ట్ ఏం చేస్తుందంటే గమ్ వస్తుంది కాబట్టి మనం గమ్ అనే ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి మనకు నో కాపీరైట్ ఇమేజ్ ఇది గమ్ గమ్ గణేష్ కాబట్టి మనకు ఇంకో గమ్ కావాలి కాబట్టి
దీన్నైతే ఈ లేయర్‌ని కూడా లాస్ట్ వరకు అయితే జరుపుకోవడం ముందుగాలు. మనకు ఇంకో గమ్ కావాలి కాబట్టి మళ్ళీ దాన్ని లేయర్‌లోకెళ్ళి మనం ఇంకోటి తీసుకున్న కన్నా ఈ గమ్‌ను ముట్టుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఇక్కడ దీన్ని నొక్కితే ఇక్కడ మనకు డూప్లికేట్ అనే ఒక ఆప్షన్ ఇస్తారు. డూప్లికేట్ అనే ఆప్షన్ ఫస్ట్ అయితే క్లియర్ చేసుకుంటే మనకు ఇంకోటి అయితే రావడం అయితే జరుగుతుంది. దాన్ని ఇలా ఇక్కడ వరకు అయితే జరుపుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్‌కెళ్ళేసి మళ్ళీ లేయర్‌లోకెళ్ళి మళ్ళీ మీడియాలోకెళ్ళి మనకు గణేషే కాబట్టి ఇంకో ఇమేజ్ అయితే కావాల్సి వచ్చింది కాబట్టి ఇది కూడా మనకు నచ్చినట్టయితే దాన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని అయితే క్రాప్ అయితే చేసుకోండి. దీన్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసి ఇలా అయితే పెట్టండి. ఇప్పుడైతే మనకైతే గమ్ గణేష అయితే రావడం అయితే జరిగింది. సినిమా పేరు రావడం అయితే జరిగింది కాబట్టి దీన్ని అయితే ఇలా ఈ లేయర్ ఏడు వరకు ఉందో ఆడ వరకు అయితే జరుపుకోవాలి. జరుపుకున్నాక మనకి లింక్ ఏదో మిస్ అవుతుంది కాబట్టి అర్థమైందా ఏదైనా మిస్ అయిందని ఇక్కడ మనం లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకైతే ప్లస్ అనే యాక్షన్ అయితే తీసుకొని ఈ ప్లస్ అంటే కనిపించదు కాబట్టి మనం అయితే ఇక్కడ బ్లాక్ కలర్ అయితే పెట్టుకుందాం. అంటే ఇది కనిపించడానికి ప్లస్ అనే ఐకాన్ కనిపించడానికి మనకి ఎంత అడ్జస్ట్మెంట్ కావాలనుకుంటే అంత అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని మళ్ళీ ఇక్కడ దీన్ని అయితే లాస్ట్ వరకు అయితే జరుపుకోండి. దీన్ని లాస్ట్ వరకు జరుపుకున్నాక ఈ విధంగా జరుపుకున్నాక మళ్ళీ ప్లస్ ఐకాన్ టచ్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ ముట్టుకుంటే ఇక్కడ మనకు డూప్లికేట్ ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. దాన్ని ఇక్కడ పెట్టుకొని అయితే ఈ విధంగా అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాక ఇప్పుడు మనం అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. మనం ఒకవేళ వీడియో రికార్డ్ చేసుకుంటే మాత్రం లేయర్లోకి వెళ్ళి ఆ వీడియోని అయితే తీసుకొచ్చి ఇక్కడ సైడ్కైనా పెట్టుకుంటే సెట్ అవుతుంది. కాకపోతే నేనైతే వీడియో అయితే చేయడం అయితే బాగా లేట్ అవుతుంది కాబట్టి ఆ విధంగా చేస్తే నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్టార్ట్ అని నొక్కండి. ఇక్కడ స్టార్ట్ నొక్కినప్పుడే మనకైతే వీడియో రికార్డ్ అయితే మీకైతే వినిపిస్తాను ఒకసారి. ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. మనమైతే మీకైతే ప్లే చేసి చూపిస్తాను ఒకసారి. స్క్రీన్ మీద 3 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మనమైతే లేయర్లోకి వెళ్ళి మన సెకండ్స్ బాపతి అంటే ఎన్ని సెకండ్స్ ఉండాలి అనేది అయితే మన వీడియో ఉంటే వీడియో పెట్టుకోవచ్చు. లేకుంటే మీరు వేరే ఏదైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అంటే టైమర్ కాకుంటే టైమరు లేకుంటే సెకండ్ వాయిస్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ అంటే టైమర్ అయితే పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ మనకైతే ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి దీన్ని అయితే క్రాప్ అయితే చేసుకుందాం. ఈ విధంగా అయితే క్రాప్ అయితే చేసుకుందాం. ఈ విధంగా క్రాప్ చేసుకొని దీన్ని ఎనబుల్ చేసుకొని ఇక్కడ గుండ్రటి షేప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని అయితే ఫిదర్ అయితే ఫుల్ చేసుకోండి. ఎందుకంటే చూడడానికి అయితే మనకు బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బ్యాక్ చేసుకొని ఈ విధంగా అంటే ఎక్కడ అడ్జస్ట్మెంట్ గుర్తు అక్కడైతే పెట్టుకోండి. నేనైతే ఇక్కడైతే పెట్టేస్తున్నాను. కాకపోతే ఇక్కడ కైన్ మాస్టర్ అనే లోగో ఉంది. కాకపోతే నేను వాడేది ప్రో వర్షన్ కాబట్టి వీడియో సేవ్ చేస్తే మాత్రం మనకైతే కైన్ మాస్టర్ లోగో అయితే రావడం అయితే జరగదు. ఈ విధంగా పెట్టుకున్నాక మళ్ళీ వాయిస్లోకి వెళ్ళి అయితే మనం అయితే ఇక్కడైతే మనం 3 హింట్స్ ద్వారా అయితే మూవీ నేమ్ అయితే చెప్పచ్చు. అంటే ఈ హింట్స్ ద్వారా అయితే మీరైతే మూవీ కనిపెట్టారు అని అయితే ఈ విధంగా అయితే చెప్పాలి. అంటే మనం అడ్జస్ట్మెంట్ అయితే అలా అయిపోతుంది. ఎంతమంది కరెక్ట్గా నచ్చింది అనేది అయితే మనం టైటిల్స్ కూడా ఇవ్వచ్చు. లేకుంటే ప్రతి 10 వీడియోస్ అయితే ఇదే విధంగా అయితే చేయాలి. ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేసుకున్నాక అన్ని బరాబర్ ఉన్నాయా లేవా చూసుకోవాలి ఒకసారి. అంటే మనం ఇక్కడైతే మనం ఎన్నో క్వశ్చన్ అని అయితే పెట్టలేదు. మళ్ళీ దీన్ని అయితే ఇక్కడ మన టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే ఇక్కడ 3 డాట్స్ని అయితే చేసి ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి దీన్ని కొంచెం సైడ్ కానీ జరుపుకొని దీన్ని మొత్తం కట్ చేసి అయితే మనకు ఇది ఫస్ట్ సెకండ్ అయితే సెకండ్ ఎన్నోది అయితే మనమైతే ఇక్కడ దీన్ని అయితే ఈ విధంగా చేసుకొని ఈ విధంగా అయితే సెట్ చేసేసుకొని మనమైతే ఇదైతే లాస్ట్ వరకు ఉందా లేదా అని చూసుకొని ఇక్కడ మనకైతే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి అంటే మనకు ఎంతో రేషియో పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు 360, 460, 720 నేనైతే ఫుల్ క్వాలిటీ హై క్వాలిటీ అని పెడుతున్నాను. ఫ్రేమ్ రేట్ అయితే 30 పెట్టుకోవాలి. ఇదైతే కొంతమందికి అయితే సెంటర్లో వస్తుందంటే దీన్ని ఎంత ఈ ముందుకు జరుపుకుంటే అంత క్వాలిటీగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సేవ్ టు వీడియో ఉంది కదా, దీన్ని ఓకే అంటే ఇదైతే రెండరింగ్ అయితే అవుతుంది. అంటే ఇది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఎక్స్పోర్ట్ అయ్యాక మన గ్యాలరీలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలాగే ప్రతి ఒక్క వీడియో చేసి నేనైతే మళ్ళీ సేమ్ వీడియోలని తీసుకొచ్చి ఒక ఫైల్లో వేసి మళ్ళీ దాన్ని రెండరింగ్ చేసి నేనైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒక వీడియో చేయడానికి నాకు మినిమం ఒక రోజు ఎంత పడుతుంది కరెక్ట్గా చేయాలనుకుంటే మాత్రం. నేనైతే ఇలాంటి వీడియోలు అయితే చేసి పెట్టడానికి అయితే కారణం ఏంటంటే మీరైతే నా వీడియోలు అయితే ఎంతో కొంతమంది అయితే ఆదరిస్తారని చెప్పేసి చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు.
అందుకోసం అని చెప్పేసి అయితే నేను ఎంత కష్టపడుతున్నానో అని చెప్పేసి మీకైతే ఈ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.